అందరికీ నమస్కారం. ధనుస్సు రాశి వారికి నవంబర్ నెలలో ఎంతో ప్రత్యేకమైన సమయం మొదలవుతుంది. ప్రత్యేకంగా నవంబర్ 8, 9, 10 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త పేజీని ప్రారంభించబోతున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఆ ఒక్క ఫలితం, ఆ ఒక్క అవకాశం, ఆ ఒక్క వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతున్నాడు. అది సాధారణ సంఘటన కాదు. దేవుని యోగం మరియు దైవ సంకేతం. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. ధనుసు రాశి. ఈ రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కింద జన్మించిన వారిని ధనుసు రాశి వారు అని అంటారు. గత కొన్ని నెలలుగా మీరు చాలా ఆలోచనల్లో ఉన్నారు. కొన్ని పనులు సరిగ్గా జరగక బాధపడ్డారు కూడా. మీ కష్టం వృధా అవుతుందా అనే సందేహం మనసులో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. ధనుస్సు రాశి వారి మీద గురుగ్రహం ఆశీర్వాదం పడి ఉంది. ఇది ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా ఎదుగుదలకు దారితీసే సమయం. ఇక మనం ముఖ్య విషయానికి వస్తే, ఈ 3 రోజుల్లో నవంబర్ 8, 9, 10 తేదీల్లో మీ ఫోన్లో వచ్చే ఒక కాల్ లేదా మీరు చేయబోయే ఒక కాల్ మీ జీవితాన్నే మార్చివేస్తోంది. ఆ ఫోన్ వెనుక ఉన్న వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో కొత్త శుభవార్త రానుంది. ఎవరైనా మిత్రుడు కావచ్చు, పాత పరిచయమే కావచ్చు, లేదా ఉద్యోగమే కావచ్చు, వ్యాపార సంబంధమై కూడా ఉండవచ్చు. ఆ ఫోన్ కాల్లో ఉన్న వార్త మీకు ఒక షాకింగ్, సర్ప్రైజింగ్ గాను, ఆశ్చర్యపరిచే శుభ మార్పుగాను మారుతుంది. ఇక కొంతమందికి ఈ కాల్ ద్వారా కొత్త ఉద్యోగ సమాచారం కూడా రావచ్చు. ఇంకొంతమందికి పాత సంబంధం మళ్ళీ ప్రారంభమవుతుంది. కొంతమందికైతే జీవిత భాగస్వామి లేదా ప్రేమ వ్యక్తి నుంచి అనూహ్యమైన సందేశం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా గురుగ్రహ ప్రభావం వల్లే. దేవుడు మీ జీవితంలో కొత్త దిశ చూపాలని నిర్ణయించాడు. అందుకే ఈ రోజుల్లో ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ధనుస్సు రాశివారు స్వభావత నిజాయితీ గలవారు, సూటిగా మాట్లాడేవారు. మీ మనసు ఎప్పుడూ దేవుడి మీద నమ్మకంతో నిండి ఉంటుంది. దానివల్లే మీ కష్టానికి దేవుడు ఫలితమిస్తున్న సమయం ఈ 3 రోజుల్లోనే ఉంటుంది. ఇక ఈ తేదీల్లో మీరు ప్రారంభించే పనులు విజయవంతమవుతాయి. కొత్త ప్రాజెక్ట్, పెట్టుబడి లేదా ఏదైనా చర్చ మొదలు పెడితే ఆదిలో ఉన్న చిన్న అనుమానాలు ఉన్న చివరికి శుభ ఫలితమే వస్తుంది. ఇక కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త ఆశను కూడా నింపబోతున్నారు. ఆ మాటలు మీకు సంతోషం, శాంతి, ధైర్యం కూడా అందిస్తాయి. దేవుడు ఆ వ్యక్తిని మీకు సహాయం చేయడానికి పంపుతున్నాడు. ఆ కారణంగా ఈ 3 రోజులు చాలా పవిత్రమైనవిగా భావించాలి. జ్యోతిష్యం చెబుతున్నది ఒక్కటే. ధనుస్సు రాశి వారు నవంబర్ 8 నుండి అదృష్టం వైపు అడుగు వేయబోతున్నారు. ఏం చేసినా ముందుకు సాగండి, ఆగిపోవద్దు. మీ ప్రయత్నం ప్లస్ దేవుని దయ ఈక్వల్ టు అద్భుతమైన ఫలితాలు. ఈ 3 రోజుల్లో మీరు చేసే ప్రార్థనలు, దానం, పూజ ఇవన్నీ మీకు మూడింతల ఫలితాన్ని ఇస్తాయి. అందుకే ఈ నవంబర్ 8, 9, 10 తేదీల్లో మీరు అందుకునే ప్రతి కాల్కి జాగ్రత్తగా స్పందించండి. తొందరపడి ఏ విధంగా తప్పుడు మాటలు మాత్రం మాట్లాడకండి. ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా దేవుడు మీకు ఒక పెద్ద శుభవార్త అందించబోతున్నాడు. ఆ ఫోన్ ద్వారా వచ్చే మాటలు మీ జీవితంలో కొత్త దశను, కొత్త మార్గాన్ని, కొత్త ఆశను తీసుకువస్తాయి. ధనుసు రాశివారు, మీ అదృష్టం మొదలైంది. జై శ్రీరామ్. భగవంతుని ఆశీర్వాదంతో ధనుస్సు రాశి వారికి శుభవార్తలు వరుసగా రానున్నాయి. ఈ వీడియోను వినే వారందరికీ శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటున్నాను.
మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అలాగే మీ రాశి ఏంటో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.